Hi. Hello family members and welcome back to my channel. గిదివర ఇంకా రాలేదండి దాతుకి టైం అవుతుంది. అరే వస్తారులేరా, ఇంకెప్పుడు వస్తారు? 2 బోగాన్లు, ఒక అగ్గిపెట్టె, మసాలా, గసగసాలు. అరే మల్లిగా, ఒక నూనె ప్యాకెట్ అయితే దావత్ సరిపోతుంది కదా? సరిపోద్దులే, ఒక నూనె ప్యాకెట్. అరే మళ్ళీగా దావత్ పనులు ఏడు వరకు తినారా? దావత్ పనులు ఆరా, చికెన్ అయింది, మటన్ అయింది, బోటి అయింది. అరే తినేదోటి లేట్రా. ఇస్తారే నాన్నకి. కూర్చో తిందాం, కూర్చో. అరే అప్పుడేనావరా కొడితే మళ్ళా? అరే వచ్చిందే లేట్ అంటే మరి దావత్ పనులు ఆడుతున్నావురా? ఇదివరకు దానికి ఏం చేసినావురా? అరే నేను నీళ్ళు పోసుకున్నారా. నువ్వు అన్న లొకేషన్ ఇదేనా? అరే ఇక చెరువులో నీళ్ళు ఉన్నాయంటారా? అరే గిట్లా బర్ర రాళ్ళు తీసుకోండి, లేకుంటే నువ్వు కట్టెలు నువ్వు రాళ్ళు తప్పు. అరే ఇరు ఇక్కడ జారా బోగని పొయ్యి మీద పెట్టు. అగ్గి పెట్టేదిరా, అగ్గి పెట్టేదిరా. ఆడ ఉంది చూడ, ఆడ పొయ్యి అవతల ఉంది. నువ్వు నీళ్ళ పోరా. ఏంది నేను నీళ్ళ పోవాలనా? అన్ని పనులు నేనే చేయాలనా? నేను పోతే అరే నేను ఊరుకున్నారా? కూర చేయదు ఇవన్నీ. ఏంది నీ కూర వస్తుంది అదేనికే? కూర అంటే అరే అదే, అరే మంచికి ఒకటి ఐటమ్ వేస్తే అదే అవుతుంది కదా. మీరు గిట్లా అంటారని నేను యూట్యూబ్ లో మొత్తం చూసి చిట్టి రాసుకొచ్చిన. ఎందు నువ్వు చిట్టి మీద రాసుకొచ్చినావా? అవునా? అరే చిట్టి తీసి చదువురా. పెట్టుకోండిరా. మొదలు 3 రాళ్ళు పెట్టాలి, ఇంకా కెట్టలు తేవాలి, ఆ కెట్టలు చిన్నగా విరాలి, వీసిన తర్వాత పొయ్యిలో పెట్టాలి, పెట్టిన తర్వాత మంట పెట్టాలి, అగ్గిపెట్ట తీసుకోవాలి, అగ్గిపెట్ట నుంచి అగ్గిపుల్ల తీయాలి, తీసి ఇదే నరం రాసే. అరే చిట్టి రాసుకొని వచ్చిందంటే ఏదో కూర చేస్తాడు అనుకున్నారు. చిట్టులో ఏదో అగ్గిపుట్ట అగ్గిపుల్ల ఏదో కట్టెలంటని. పోరా. అరే నువ్వు కట్టెలు తొందరగా, లేట్ అవుతుంది. అరిగాడు గిదివరా ఇంకా రాలే కదా? ఏమనుకుంటారా? చికెన్ అని నాటుకోడి పుంజును పెంచి దాన్ని అంతా ఎప్పటికైనా కానీ మేము ఊర్లో చికెన్ కాదు మొత్తం నాటుకోడి
ఫ్రెష్ అనమాట. బాగుంటుంది ఏం రా. ఇప్పుడు దా తింటావు కానీ నువ్వు చూపిస్తా. అరే గింత చెప్పి ఏం చేసినావురా? పనులు ఎవరు చేయాలరా? అరే మీరు ఇంత పని చేయడానికి అంటే నన్ను 2000 పెట్టి నాటుకోటి తెచ్చి కట్ చేయించుకొస్తే నన్నే అంటదండి రా. ఇదే మనసులో పోరా పో. ఉడికేలేదు అప్పుడే తింటున్నావు కదరా. ఏముందిరా చికెన్? అన్నా నాకు లెగ్ పీస్ ఇస్తారా? నేనేనా పైసలు ఇచ్చానా నీకు లెగ్ పీస్ నీకు? కలుపురా కలుపు, కూర అవుతుంది. కలిపే అరే హీరో నేను పట్టుకుందారా? ఎందుకు నువ్వు పట్టుకుందారా? నేను చెప్తా. కూర ఉడికిందో లేదో చూస్తారా? చూడరా. అంత పెద్ద ముక్క తీసుకురా, చిన్న తీసుకోరా? లేదురా చూసినా నేను. సరిపోతుంది. అబ్బా కారం బాగా అయిందిరా. ఉప్పు అయిందో లేదు చూస్తారా? అరే ఒకటొకటే అట్టే తింటా వచ్చి మాపేం తినాలా? 2 తిన్నారా? 2 తిన్నా. 2టికే గంధానం అవుతావు ఏంద్రా? అరే దిష్టి పెడుతున్నారా నువ్వు? అరే ఎచ్చమైంది నన్ను చూస్తారా? ఎచ్చమైంది, కారమైంది, ఉప్పు అయింది. మాకి మళ్ళా లెగ్ అంతా ఎట్లుందా కూర? థ్యాంక్స్. ఆగారా హాయ్ అండి, నా పేరు జయరాం. మీరు చూస్తున్న మన విలేజ్ టాలెంట్ అండి. సో ఈ వీడియో ఎలా ఉంది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే స్క్రిప్ట్ అయితే రాసుకున్నామండి, కానీ ఆ స్క్రిప్ట్ పరంగా అయితే వీడియో తీయలేదు. పోయినసారి 31st దావత్ ఎలా అయిపోయిందో సో ఇది కూడా అలాగే అయిపోయింది. అనుకున్నట్టు అయితే తీయలేదు. స్క్రిప్ట్ పరంగా తీసింటే ఇంకా చాలా కామెడీ అయితే ఉండే. సో మెయిన్ యాక్టర్ ప్రాబ్లం వల్ల తీయలేదండి. సో అలాగే మీ అందరికీ ముందుగా
హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం మీ అందరికీ మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా కొన్ని అనుకున్నాం, వచ్చే సంవత్సరానికల్లా మా ఛానల్ని, మన విలేజ్ టాలెంట్ ఛానల్ని అయితే 1 lakh సబ్స్క్రైబర్స్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. సో ఎంతవరకు అవుతుందో చూడాలి. సో అలాగే మెయిన్గా మేము వీడియోలు అయితే తీస్తలేమండి. సో వీడియోలు తీస్తే కొంచెం ఫాస్ట్గానే వస్తారు. సో మెయిన్ మా ప్రాబ్లమే అయ్యుండొచ్చు. సో ఇక నుంచి అలా అయితే చెయ్యం. నెక్స్ట్ వచ్చే జనవరి నుంచి వారానికి ఒక వీడియో కంపల్సరీ అయితే పెడతాం. కుదిరితే 2 వీడియోలు కూడా పెడతాం. సో ఇంకంతే. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్